నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావస్తుంది. అన్ని రంగాల్లో దూసుకొని వెళ్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాల్లో అన్ని రంగాల్లోనూ పోటీ పడుతూ ఉంది. సో శాటిలైట్లు కూడా పంపించగలుగుతూ ఉంది. శత్రు దేశాల మీద మెరుపు దాడులు కూడా చేయగలుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో, తాండాలలో, గూడెలలో కరెంటు కూడా లేదంటే మనం నిజంగా దాన్ని చింతించాల్సినటువంటి విషయము. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొన్ని గూడెలలో, కొన్ని తాండాలలో ఇప్పటికీ కూడా విద్యుత్ శక్తి అవైలబిలిటీ లేదనేది అక్షర సత్యము. సో ఇక్కడ ఉదాహరణకు ఈ గూడెం చూడండి. ఈ గూడెంలో కేవలము 17 ఫ్యామిలీలు మాత్రమే ఉంటాయి. ఈ 17 ఫ్యామిలీలు అక్కడ బిక్కుమంటూ కరెంటు లేకుండా 8 దశాబ్దాలుగా గడుపుతూ ఉన్నారంటే ఎటువంటి స్వతంత్ర భారతదేశంలో మనము బతుకుతా ఉన్నాము ఒకసారి చూడండి. ఎట్టకేలకు వాళ్ళ కళ నెరవేరింది. కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళ గూడానికి కరెంటు వచ్చింది. ఆ కరెంటు రావడానికి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి లాభాపేక్ష చూడకుండా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు పాలాభిషేకం చేశారు. ఇక్కడ చూడండి, నెరవేరిన పవన్ కళ్యాణ్ హామీ. కరెక్ట్గా 5 నెలల ముందు ఒక గూడానికి చెందినటువంటి కొంతమంది వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దగ్గర, అయ్యా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో అభివృద్ధి చెందింది, భారతదేశం కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, కానీ మా జీవితాల్లో మాత్రం వెలుగులు లేకుండా ఉంది. మాకు దీపం పెట్టుకోవడమే కానీ కరెంటు దీపం ఎలా ఉంటుందో మేము ఇంతవరకు చూడలేదని వాపోతే ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్, నేను ఖచ్చితంగా మీకు మీ హామీ ఇస్తున్నాను, మీ గూడానికి కరెంటు తెచ్చే బాధ్యత నాది అని హామీ ఇస్తే ఆ హామీని అయితే నెరవేర్చడం జరిగింది. 5 నెలల కిందట గ్రామాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం 80 లక్షలతో యుద్ధ ప్రాతిపదికన పనులు, ఒక్కో ఇంటికి ఉచితంగా 5 బల్బులు, ఒక ఫ్యాను. సో కరెంటు సప్లై ఇవ్వడమే కాకుండా ఒక్కొక్క ఇంటికి 5 బల్బులు ఇచ్చారు, ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు. సో మొత్తానికి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 10 కిలోమీటర్లు ఆ కరెంటు పోల్లు వేసి కరెంటునైతే ఆ గూడానికి తీసుకొని పోగలిగారు. ఇక్కడ యాదృచ్ఛికమో కాకతాళీయమో తెలియదు, కానీ కార్తీక పౌర్ణమి రోజే ఆ గూడెంలోని ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో నిజంగా దీపాలు రావడం జరిగింది. దశాబ్దాల చీకటి వీడి ఆ కొండ కోణల్లో తొలిసారి వెలుగుల పండుగ వచ్చింది. అడవి తల్లి ఒడిలో రొంపల్లి గూడెం, ఆ గూడెం పేరు రొంపల్లి గూడెంలో ఇప్పటి వరకు అలుముకున్న నిషీధిని చెరిపేస్తూ కార్తీక పౌర్ణమి వెన్నెలతో పాటు ఇంటింట పవన విద్యుత్ కాంతులు వెరిశాయి. చీకటిని జయించిన ఆనందంతో గిరిజనుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లివిరిశాయి. సో పవన్ కళ్యాణ్, మీరు మనిషి కాదు, దేవుడు, మా జీవితాల్లో వెలుగును తెచ్చినటువంటి దేవుడు అని చెప్పి ఆయనకు పాలాభిషేకం కూడా చేశారు. ఈ వ్యవహారానికి, మొత్తం వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతో పాటు విద్యుత్ శాఖ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యుత్ శాఖ 5 నెలలు కష్టపడి దాదాపు 10 కిలోమీటర్ల వరకు పోల్లు వేసి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండల్లో, గుట్టల్లో కష్టపడి ఆ పోల్లు నాటి కరెంటునైతే ఇవ్వగలిగారు. కరెంటుతో పాటు 5 బల్బులు, ఒక ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. కృతజ్ఞతగా పవన్ చిత్రపటానికి క్షీరాభిషేకం. కనీస సౌకర్యాలు, విద్యుత్ సదుపాయం లేని గూడెంలో గిరిజనులు బుధవారం విద్యుత్ సౌకర్యం రావడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ గ్రామానికి విద్యుత్ లైన్ వేయించి తమ ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంటే రాజకీయ పార్టీలకు ఇక్కడ కరెంటు వేయకూడదని కాదు, 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ గూడానికి కరెంటు వేస్తే ఆ గూడెంలో ఉన్నటువంటి 12 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి 200 రూపాయలు, 210 రూపాయలు వేసుకున్నా 4000 రూపాయలు వస్తుంది నెలకి. ఆ 4000 రూపాయల కరెంటు బిల్లుకి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విద్యుత్ సదుపాయము కల్పించడానికి ప్రభుత్వం దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉండదు, బడ్జెట్ సహకరించదు. కానీ వాటిని అన్నిటినీ ఛేదించి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యుత్ శాఖ మంత్రి కృషితో విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే
చేసి ఆ అధికారులు ఒక యజ్ఞమే చేసి ఆ గూడెంలో అయితే గనుక కాంతులు నింపగలిగారు. సో ఇలాంటిది చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి లగ్జూరియస్ లైఫ్ వదిలేసి ఎందుకు వచ్చాడు ఈ రాజకీయాల్లో కంటే ఇలాంటి గూడాల్లో కరెంటు నింపడానికి, తాండాల్లో రోడ్లు వేయడానికి అని చెప్పి ఇలాంటి పనులు చూసినప్పుడు 100 కోట్ల షేరు కొట్టినా 200 కోట్లు గ్రాసు కొట్టినా రానంత సంతోషం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ గూడెమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గూడాలు, తాండాలు, పల్లెలు ఏవైతే ఉన్నాయో వేటికైతే కనీస సదుపాయాలు లేకుండా ఉన్నాయో వాటినన్నిటినీ కూటమి ప్రభుత్వం ఇంక ఉన్న 3 సంవత్సరాలలో వాటికి కనీస సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఖచ్చితంగా మనము ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. మరి మిగిలిన గూడాలు, తాండాలు, పల్లెలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి సారించి ఎలాగూ కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ విద్యుత్ శక్తి లేనటువంటి గ్రామాలకు, తాండాలకు, ఈ పల్లెలకు వెలుగులు నింపుతారని ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.